హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ఓ తల్లి కథ. రచయిత్రి బలభద్రపాత్రుని రమణి గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జూలై నెల 2025లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఏడవకు, మళ్ళీ ప్రయత్నిద్దాం, వేరే ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్దాం. శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు. నా మనసు ఒప్పుకోవడం లేదు. క్లియర్గా మనిద్దరం తల్లిదండ్రులం కాలేమని చెప్పేశారుగా, అదంతా వేస్ట్ అన్నాను. అతను నా తల నిమురుతూ, జనని, మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం. నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎంతమంది అనాథలున్నారు అన్నాడు. అతని కళ్ళలోకి చూసి నా కడుపు మీద చెయ్య వేసుకుని నిమురుకుంటూ ఉండిపోయాను. గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది. ఓ పువ్వా పండా? 4 ఏళ్ళు నీళ్లు పోశాను అనవసరంగా. దానిమ్మ చెట్టు కొట్టేస్తూ పక్కింటి శేషమ్మగారు అన్న మాట నాకు గుర్తుకొచ్చింది. ఇలా ఎవరేం మాట్లాడినా నేను హర్ట్ అవ్వడం, తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించడం నా తప్పు, కానీ వాళ్లది కాదు. రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాడు. ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు. అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు. నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని, నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చజెప్తూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది. మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా, ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు. ఖాళీగా శూన్యంలో నా గది, మది నా మీద దాడి చేసేవి. ఆ శూన్యం ఆ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది. శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళ్తూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని పంపించాడు. అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు. రిటైర్ అయిపోయి సొంత ఊరు వెళ్ళి సొంతింట్లో వానప్రస్థం గడుపుతూ మొక్క మొటిక వేసుకుని వాటిలోనే పిల్లల్ని బంధాల్ని చూసుకుంటూ ఒంటరిగా ఉండేవాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళినా, నేను శ్రీనాథ్ వెళ్ళినా పండగే. అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో. సాధారణంగా ఎవరి పిల్లల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, అల్లరి గురించి నా ముందు మాట్లాడదు. కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు. నీలి, పాపని తీసుకురా, పసిపాపల సందడి, తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తోముతున్న అమ్మాయితో. చెవులో ఇంకా దూది పెట్టుకొని ఆ అమ్మాయి బాలింతలా ఉంది. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనట్టుగా చిన్నగా సన్నగా నీరసంగా ఉన్నా చూడముచ్చటగా ఉంది. ఆమెను పరికించి చూశాను. ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగలా వేలాడిపోయినట్టుగా అనిపించింది. నువ్వెందుకు వచ్చావే పనికి? మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది. అమ్మకి ఒంట్లో బాలేదంట, నన్ను పొమ్మంది అంది నీలి. పసిది పాలు తాగకుండా ఇంతసేపు ఎలా ఉంటుంది? చేసిన చాలు, వెళ్ళు అంది అమ్మ. దానికి పోతపాలు పడుతున్నామమ్మా, పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగడం పూర్తి చేసి లేస్తూ. నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అంది అమ్మ. నీలి తలూపుంది. నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను. అమ్మ నా దగ్గరికి వచ్చాక, ఏం చేస్తాడా నీలి మొగుడు అని అడిగాను. మొగుడా మొద్దులా? కొన్నాళ్ళు సిటీలో మేనత్త ఇంట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది. ఎవరి అంటే బస్తీబాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది. ఆ పేరు, అడ్రస్సు, ఫోటో ఏమీ లేదు. 4వ నెల వచ్చాక తెలిసి తల్లి లబదిబలాడిపోయింది. అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. పైగా నీలి చాలా బలహీనంగా ఉంది, అందుకే ఉంచేశారు అంటూ నీళ్ళు పురాణం చెప్పేసింది అమ్మ. ఆ సాయంత్రం నాన్న ఎత్తుకొని తిప్పుతున్న పసిపాపను చూశాను. చాలా ముద్దుగా ఉంది. ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే. దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా. దాన్ని ఇచ్చేసి రండి అమ్మ కోప్పడుతూ అంది నాన్నని. ఇటు తీసుకురండి నాన్న అన్నాను. నాన్న పాపని తీసుకొచ్చిస్తూ, చూడు ఆంటీ అని పాపని నాకు అందించారు. పాపని ఎత్తుకోగానే బోసి నవ్వుల నవ్వింది. అప్పుడే విరబూసిన గులాబీ పువ్వులా ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో. చిన్న చిన్న కాళ్లతో నా గుండెల్ని తంతుంటే ఎంతో హాయిగా అనిపించింది. అక్కడ గూడు కట్టుకుపోయిన బాధ ఏదో కరిగిపోతున్నట్లుగా అయింది. ఎత్తుకొని తోటంతా తిరిగాను. దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను. అమ్మ, పాపకి పాలిచ్చి తీసుకొస్తాను, ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇచ్చాను. అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడం, గులాబీ అని పిలవడం మొదలుపెట్టాను. నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది. వాళ్ళమ్మ ఓనాడు
దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదు అమ్మగారు. పాలు ఇచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది. పలకా బలపం తీసుకుని ఏవో అక్షరాలు రాసుకుంటుంది, లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది. అమ్మ అంతా విని, అది చిన్నది కదే, ఇంకా దానికి ఆ బాధ్యత అర్థం కావడం లేదులే అంది. పైడమ్మకి భర్త లేడు, ఆ పాచి పనులే ఆధారం, పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం. ఇదంతా సంఘంలో అవమానం అని సమాజం ఏమంటుందని గుండెలు బాదుకునేంత తెలివితేటలు లేవు. కూతురికి ఒక యాక్సిడెంట్ అయింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది. 10 రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురుచూడడం అలవాటైపోయింది. పాల సీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను. ఆ పసిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది. ఒకరోజు అమ్మని అడిగాను, అమ్మా, గులాబీని నాకు ఇస్తారేమో అడుగు, నీలి జీవితం సుఖంగా గడిచేటట్టు మనం చూద్దాం అన్నాను. ఏ తల్లి బిడ్డని అమ్ముకోవడానికి ఇష్టపడదు, అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను, అమ్మ ఘాటుగా చెప్పింది. కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏం అన్నాను. నాన్న నా మాటకి వత్తాసిస్తూ, పెద్ద ఇంట్లో పెరిగి పెద్దయి దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో, ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అన్నారు. అమ్మ నాన్న పైడమ్మ గుడిసెకి వాళ్లే వెళ్లారు. నాకు క్షణం ఒక యుగంలా గడుస్తోంది. అటు ఇటు పచారులు చేస్తున్నాను. నా జీవితం ఈ 36 ఏళ్ళు గడిచింది కాదు, ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది. ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను. ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో నిలబడి ఉన్నాడు. శ్రీ, టైంకొచ్చావు, ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతుంది మన జీవితంలో అని ఆనందంతో ఎగ్జైట్మెంట్తో అతను చుట్టుకుపోయి, నేనేం చెప్తున్నానో ఏం చేస్తున్నానో చెప్పాను. శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు. ఎక్కువ ఎగ్జైట్ అవ్వక ఇస్తారో లేదో అన్నాడు. నేను నీలి అసహాయత, పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను. అతను అంతా విని, అయినా నాకు డౌటే అన్నాడు. గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు, మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతాం అని చెప్తాను అన్నాను. అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలి వచ్చింది. ఆత్రంగా గేటు తీసుకుని ఏడుస్తూ వచ్చింది. శోకదేవతలా ఉంది. నన్ను అర్థిస్తూ అసహాయంగా కబేళాకొచ్చిన మేకపిల్లలా చూస్తోంది. పాప నాకు దేవుడిచ్చిన వరమమ్మ, అదొక్కటే నా దగ్గర ఉంది, దాన్ని కూడా లాక్కుపోతారా? మీరు ఏదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా, నేనేది కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, మా అమ్మ ఇచ్చేయమంటోంది తల్లి, దానికేం తెలిసిన బాధ, దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది. శ్రీనాథ్, నేను చెప్పానుగా అన్నట్టు నా వైపు చూశాడు. ఎంతో ఆశాభంగం చెందాను. చేతికొచ్చి జీవితం చేజారిపోయినట్టు ఫీల్ అయ్యాను. నీకు ఇష్టం లేకుండా లాక్కొని నీలి అన్నాను. నా కాళ్ల నుండి నీళ్లు జలజల కారిపోతున్నాయి. నిన్ను బాధ పెడితే క్షమించు అన్నాను. శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి, గులాబీని ఇవ్వద్దులే కానీ నీలి, నీకు చదువుకోవాలనుందా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళలో రెపరెపలాడే ఆశ. అవును నీలి, నా కళ్ళకి నువ్వే ఒక పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్. శ్రీ, అర్థం కానట్టు చూశాను. ఆ తర్వాత మేమొక బిడ్డకి తల్లిదండ్రులుగా తిరిగి ప్రయాణమయ్యాం. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ లాగా బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు. మా బిడ్డ మేజరట. అవును, నీలిని మేము దత్తత తీసుకున్నాం. నీలుతో పాటు బోనస్గా గులాబీ వచ్చింది. ఆ నీలి అనే చిట్టి మొక్కకు పూసిన పసి మొగ్గని ఎలా తుంచుతాం? కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.